హలో అండి, అందరికీ హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో నాటికోడి గ్రేవీ, రాగి సంగటి. ఇంగ్రీడియంట్స్ వచ్చి ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటా, కొత్తిమీర, శుంఠి, కొబ్బరి తురుము. బాండ్లీలో పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటా, కొత్తిమీర, శుంఠి అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తురుము, కొత్తిమీర పొడి వచ్చి ఇంట్లో చేసిందే, చిల్లీ పౌడరు, గరం మసాలా పౌడరు వేసుకొని ఫ్రై చేసిన ఆనియన్ను, టమోటా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి ఆవాలు వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత రుబ్బి పెట్టిన ఈ మసాలా అంతా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చికెన్ని తీసుకొని బాగా కడుక్కోవాలి. ఒక 5 గితాలకైతే నాటి చికెన్ నీసు వాసన ఉంటుంది, అందుకోసమే బాగా నీట్గా ఒక 5 సార్లు నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దాన్ని కుక్కర్లోకి మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 5 విజిల్ వచ్చేంత వరకు వదలాలి. తర్వాత రాగి సంగటి అయితే చేసుకున్నానండి. తర్వాత ప్లేటింగ్ అన్నం, సంగటి, నాటికోడి చికెన్ గ్రేవీ, సలాడ్ అయితే తీసుకున్నానండి. నాటికోడి గ్రేవీ, ఎప్పుడు నాటికోడి గ్రేవీ చేసినా కొంచెం సలాడ్ అనేది మా ఇంట్లో అందరికీ తప్పనిసరి కావాలండి, అందుకే కొంచెం సలాడ్ అయితే తీసుకున్నానండి.